హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మానిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ మనకి ఇన్ని రోజులు మనకి ఎలా డబ్బు సంపాదించాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏప్రిల్ 25న ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఆఫ్లైన్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి, సో ఆఫ్లైన్ క్లాసెస్లో ఎలా ఉంటుంది క్లాసెస్, అసలు ఈ రోజు మనం చాలా టాపిక్స్ మాట్లాడదాం. సో సార్తో మాట్లాడి ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్ మనం ఎప్పుడు ఆరా గురించి మాట్లాడుకోలేదు అనుకుంటాను. సో అసలు ఆరా అంటే ఏంటి సార్? ఇందులో కూడా పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా అని వింటూ ఉంటాం. సో మనం ఎలా నెగిటివ్ ఆరాని తగ్గించుకొని పాజిటివ్ ఆరాని పెంచుకోవచ్చు? ఆరా అనేది ఎప్పుడంటే చూడండి, ఇప్పుడు మీరు బాధపడుకుంటూ కూర్చోండి. ఒక గంట ఒక గంట ఒక 2 గంటలు 3 గంటలు బాధపడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, 6వ గంట 7వ గంట తర్వాత ఎలాగుంటుందంటే మనకు వచ్చే కాల్స్ కూడా వాళ్ళ సమస్యల గురించే చెప్పే కాల్స్ వస్తుంటాయి. బాగా అబ్జర్వ్ చేస్తే అంటే ఆహార అనేది మనం ఏదైతే ఆలోచన చేస్తామో దాన్ని మ్యాగ్నెట్గా తీసుకురావడం జరుగుతుంది. అదంటే ఒక మనిషి చుట్టూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీని మన యొక్క ఆలోచనలు, అది పాజిటివ్ ఆలోచనల, నెగిటివ్ ఆలోచనలు బట్టి మనకు ఆరా క్రియేషన్ అవుతూ ఉంటుందండి. మనం ఏదైనా ఒక దేవుని పటం చూసుకోండి, ఆ ఫోటో బ్యాక్ సైడ్ ఒక వెలుతురు ఉంటుంది, దాన్ని ఆరా అంటారు అనమాట. అంటే అది దేవుడి ఫోటో కాబట్టి అక్కడ కనిపిస్తుంది. మీరు ఏ ఫోటోలో తీసుకోండి, బట్ మనం మనుషులు కాబట్టి మన చుట్టూ కూడా ఒక ఆరా ఉంటుందండి, కనిపించదు. మీరు కావాలంటే లేడీస్ కాబట్టి మీరు బయట ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూడండి, లేడీస్ ఎక్స్పెషల్ లేడీస్ అండి, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు లేడీస్ని ఎవరైనా చూస్తే మనకు మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అని ఒకసారి బ్యాక్ సైడ్ అంటే మనకి ఇన్నర్ వాయిస్ చెప్తుంది. ఆటోమేటిక్ గా మీరు తిరిగి చూసేటప్పుడు నిజంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. దీన్ని ఆరా అంటారండి. అంటే ఆరా అనేది మన ఆలోచనల పైన ప్రభావం ఉంటుందండి. అంటే ఆ ఆరా అనేది మ్యాగ్నెట్ లాంటిది. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇసుకలో ఉంటుంది, ఒక మ్యాగ్నెట్ అలా పెట్టి కొద్దిసేపు తిప్పండి, దాన్ని తీసేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఇనుము రేములన్నీ దానికి అంటుకుంటాయి. అంటే అప్పటి వరకు ఆ మ్యాగ్నెట్కి ఏం తెలియదు, కానీ ఎప్పుడైతే మట్టిలో అలా దొర్లించుకుంటూ ఉన్నామో ఐరన్ ముక్కలు అనేది దానికి అతుక్కోవడం జరిగింది. సేమ్ అలాగే ఆరా కూడా ఎలాగుంటుందంటే, మనం డిస్టర్బ్లో ఉన్నప్పుడు మనకు అన్ని డిస్టర్బెన్స్ కాల్సే వస్తాయి, మన పరిస్థితులు కూడా డిస్టర్బెన్స్గానే ఉంటాయి. మనం హ్యాపీగా ఉన్నప్పుడు చూడండి, మనకి హ్యాపీ కాల్స్ రావడము, హ్యాపీ ఫ్రెండ్స్ కాల్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే నేను ప్రతిసారి దానికే చెప్తున్నాను, మన ఆలోచనలు బట్టి మన ఆరా ఉంటుంది అనేది. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఎగ్జాంపుల్ కొంతమందికి మందు తాగే అలవాటు ఉంటుందండి. వాళ్ళకి ఉదయం డబ్బులు లేవండి వాళ్ళ దగ్గర, వాళ్ళు దాని గురించి ఆలోచన మధ్యాహ్నం వరకు ఆలోచన చేస్తుంటారు. సాయంకాలంలో ఎవరో ఒకరు కాల్ చేస్తారు, వీడి దగ్గర డబ్బు లేకపోయినా సాయంకాలం మందుపాటు చేసుకున్నాం రాని. దాన్ని ఆరా అంటారు. ఆరా అనేది మన ఆలోచన ఫ్రీక్వెన్సీ అండి. ఎప్పుడైతే మనం బలంగా ఆలోచన చేస్తామో యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే తీసుకెళ్లి దాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెడుతుంది. అంటే యూనివర్స్ కి ఇవన్నీ తెలియదండి, వాళ్ళు నమ్మేస్తారు కదా. అంటే ఏం పర్లేదు, ఈవినింగ్ కదా, ఈవినింగ్ లోపు నాకు ఏదో విధంగా వచ్చేసిద్దిలే అని నమ్మేస్తూ ఉంటారు. సో అనుకున్నట్టు అయిపోతూ ఉంటుంది. అదేనండి, అదే అండి, ఆరా పవర్ అలాగుంటుంది. అదే ఇప్పుడు ఇలాంటివి వాళ్ళకి మంది అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది, లేడీస్ కూడా ఎక్కువ జరుగుతుందండి. ఒకటి చూడండి, లేడీస్ కు కొంచెం మందికి డ్రెస్సులు పిచ్చి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా చూసారనుకోండి, వాళ్ళకి తెలియకుండా కనిపిస్తూ ఉంటాయి, అప్పుడు దాకా కనిపించవు అవి. ఎప్పుడైతే వీళ్ళు ఆ డ్రెస్ చూసింటారో, ఆ నగలు చూసింటారో, అవన్నీ చూసింటారో, ఒక 1 or 2 days తర్వాత అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే మన యొక్క ఆరా పని చేసింది అనమాట. మన ఆరా అనేది యూనివర్స్ కి మ్యాచ్ అవుతుంది. యూనివర్స్ కి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో యూనివర్స్ మనకు కావాల్సింది మన దగ్గరకు పంపిస్తుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా ఉంటుందని. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పినట్లే, ఇప్పుడు ఒక మందు తాగాలి అనుకున్న వాడికి వస్తుంది అని, దాన్ని అది వాడికి కావాలి కాబట్టి అది పాజిటివా, లేదంటే అది వాడికి చెడుగా కల్పిస్తుంది కాబట్టి నెగిటివ్ ఆరానా సార్? అది చెప్తున్నా, ఆరాకి సంబంధం లేదండి. అది మనం ఏదైతే కోరో అది వాళ్ళ డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1000 రూపాయలతో మనం మంచి చేసుకోవచ్చు, చెడు చేసుకోవచ్చు. ఆ 1000 రూపాయలు తప్పు కాదు కదా అది. అంటే మనం దాన్ని దేనికి చూజ్ చేసుకుంటూ ఉన్నది మన తప్పది, అది మన కర్మ పైన ఆధారపడి ఉంటుంది. అంతేనండి. సేమ్ ఆరా కూడా అంతేనండి. ఇప్పుడు మనం నెగిటివ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, మన పాజిటివ్ ఆరా తగ్గుకుంటూ వస్తుంది. తర్వాత మందుకి బానిస అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం రావడము, ఈ ఫ్యామిలీ వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇవన్నీ జరుగుతాయి లేదా. మళ్ళీ అప్పుడు మందు తప్ప వీడి తప్ప. సేమ్ అలాగేనండి, యూనివర్స్ కూడా ఆరాక్ అనేది మనిషి ప్రభావం ఉంటుందండి. అది పాజిటివ్ పని చేసుకుంటూ వెళ్తే మన యొక్క ఆరా పెరుక్కుంటూ వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ప్రేమతత్వం, కృతజ్ఞత భావం అనేది, వీళ్ళు ఎప్పుడు చూడండి వీళ్ళ ఆరా పాజిటివ్ గా ఉంటుంది. వాళ్ళని చూసేటప్పుడు మాట్లాడించాలనిపిస్తుంది, వాళ్ళ దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే
మన ఆరా వాళ్ళ ఆరాకు కనెక్ట్ అవుతుంది అనమాట. అదే ఇందాక చెప్పే కదా, ఎవరైనా బాధపడుకుంటూ కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే వాళ్ళ ఆరా డౌన్ లో ఉంటుంది. మన ఆరా పాజిటివ్ గా ఉన్నప్పుడు ఏంటంటే మన ఆరా ఒప్పుకోదు. అంటే వాడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి డైవర్ట్ అయిపోతాం. కాబట్టి మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే మన పాజిటివ్ ఆరాలో ఉంటే మనం అనుకున్నదాన్ని మన దగ్గరికే వచ్చి చేరుతాయి అంటారు. 100% అండి. ఓకే, యూనివర్స్ కి కలిపేది, మన ఆలోచనలతో కలిపేది మన ఆరా అండి. ఓకే, అంటే మనం యూనివర్స్ డైరెక్ట్‌గా మనకు కావాల్సింది ఏదో అడగాలి, దాన్ని పొందాలి అనుకుంటే మనకి హెల్ప్ చేసేది ఆరా అంటారా? ఆరా అండి. అదే మనిషి ఎప్పుడైతే నవ్వుకుంటూ ఉంటాడో చూడండి, అతని చుట్టూ ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుందన్నమాట. అంటే ఏమనుకుంటే ఆ పనులు జరిగిపోతాయి. ఆరా అనేది మ్యాగ్నెట్ అనండి. మనకి ఏది కావాలో దాన్ని తీసుకుని వస్తుంది. దాన్ని క్రియేషన్ చేసుకోవాల్సింది ఎవరు? మనం. అంటే ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి అది మనకు తెలిసి ఉండాలి. ఓకే, అంటే ఇది నెగిటివ్ ఆరా, నేను ఇలా ఆలోచించకూడదు, దీనివల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తాయని మనం ఎలా గుర్తించాలి? మీరు ఉన్నారండి ఇప్పుడు, ఒక 10 నిమిషాలు మీరు ఏడ్చుకుంటూ కూర్చోండి, బాధపడుకుంటూ కూర్చోండి, మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడేక్ స్టార్ట్ అవుతుంది బాధపడుకుంటూ కూర్చుంటే. అప్పుడు మీకు హెడేక్ స్టార్ట్ అయినప్పుడు ఏమనుకుంటారు? ఇంతసేపు బాధపడిన దానికి తలనొస్తుంది, ఏడ్చాను కదా, ఒక టీ తాగొద్దాము తగ్గుతున్నాను. టీ తాగినప్పుడు హెడేక్ తగ్గుతుందా లేదా? ఎందుకు తగ్గుతుంది? నేను నమ్మిన దాన్ని. అదేనండి. ఇలా ఉంటుందా? అంటే నమ్మాలా మనం దేన్నైనా, దీని వల్ల మనకి ప్రాబ్లం పోతుంది అని? అంతే, నమ్మాలండి. యూనివర్స్ సిద్ధాంతం ఒకటేనండి. నువ్వు అడుగు, ఫస్ట్ అడగండి, నమ్మండి, తర్వాత పొందండి అని చెప్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆరా గురించి తెలియదు, ఆరా గురించి పట్టించుకోము. ప్రతిదీ నాకెలా జరుగుతుంది యద్భవం తద్భవతి. యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే తదాస్తు అని దీవించడం వరకే దాని పని. నీకు మంచి కావాలా చెడు కావాలని యూనివర్స్ సంబంధం లేదు. అది నీకు అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆలోచన చేసుకోవాల్సింది మనం అండి. సో ఇందాక మీరు చెప్పారు కదా, కోరుకోండి, నమ్మండి, పొందండి అని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కోరుకుంటారు, నమ్ముతూ ఉంటారు. సో నమ్మే టైంలో ఏంటంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంది, చాలా లాంగ్ టైం పడుతుంది, ఇప్పుడు నేను పొందుతానా లేదా అనే టైంలో వద్దులే, ఏముందిలే, ఇంక నాకు రాదు ఇది అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చా? అంటే మనకు నెగిటివ్ జరుగుతుందా? 100%. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి మీరు డైవర్ట్ అయిపోయారు అనుకోండి, తప్పెవరిది? కానీ అప్పటి వరకు నమ్మినాం కదా సార్. మరి అప్పటిదాకా నమ్మాం కదా, ఇచ్చే వరకు నమ్మండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు రేపు 19th అండి, ఒక మూవీ రిలీజ్ అయింది రేపు. కౌంటర్ టికెట్స్ కోసం నిలబడి ఉన్నాము. వాడు మనకు కావాల్సిన టైంకి ఇంకొక హాఫ్ అన్ అవర్, కౌంటర్ తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అండి. అప్పుడు దాకా వెయిట్ చేసి టికెట్స్ ఇచ్చే ముందు మనం డైవర్ట్ అయిపోయాం అనుకోండి, మన వెనుకున్నాడు వచ్చి అప్పుడు వెనుకున్న వాళ్ళకి టికెట్ ఇస్తారు, మనకి ఇస్తారు, మనం వెనుకున్నగా ఇస్తారు. కానీ మనకు తెలుసు కదా సార్, ఈ టైంకి అని తెలుసు. బట్ ఈ పొందే టైం అంటే మనకు తెలియదు. ఒక్కోసారి త్వరగా పొందొచ్చు, ఒక్కోసారి లేట్ గా పొందొచ్చు. సో మన ఎక్కువ టైం వల్ల నాకు ఇది రాదేమో, నేను ఏమైనా మిస్టేక్ చేశానేమో అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో దాన్ని ఎలా, అంటే నమ్మాల్సిందేనా పూర్తిగా ఎంత టైం పట్టినా? టైం వెయిట్ చేయాలండి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, ఒక ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, వాడు ముందే చెప్పిపోతాడు, సార్ ఒక 20 minutes 30 minutes అవుతుంది, వెయిట్ చేయాలంటే వెయిట్ చేయండి అంటాడు. వాడు తెచ్చేంత వరకు వెయిట్ చేయకోకుండా ఒక 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు వాళ్ళు డిస్టర్బ్ చేస్తే ఏమవుతారు? సార్ లేట్ అవుతుందని నేను ముందే చెప్పే కదా అంటాడు. అంటే ఇక్కడ వాళ్ళకి మాటలు వస్తాయి కాబట్టి చెప్పారు, యూనివర్స్కి మాటలు రావండి, రిజల్ట్ ఇస్తుంది. నేను ఇస్తాను, వెయిట్ చేయని చెప్తుంది. దానికి నేను ఇందాక వీడియోలో చెప్పాను, మనం ఏదైనా కోరుకున్నప్పుడు బలంగా నమ్మినప్పుడు చూడండి, మనం వెళ్ళే దారిలో మనకు ఆ కంటికి కనిపిస్తూ ఉంటాయి. అంటే యూనివర్స్ చూపిస్తుంది, అరే అడిగావు కదా, చూపించాను, కొంచెం స్టేబుల్గా ఉండు, నీ దగ్గరకు పంపిస్తానని. బట్ మనం ఏం చేస్తుంటే అది మన దగ్గరికి వచ్చే లోపు మనం డైవర్ట్ అయిపోతాం. కాబట్టి తప్పు మందేనండి. డైవర్ట్ అయిపోకుండా ఎవరైతే స్టేబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాళ్ళు కోరుకుని వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు మీ ఆఫ్లైన్ క్లాసెస్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే ఆరా అంటే ఏంటి, ఎలా పొందాలి, ఎలా ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఏం చేయకూడదు, ఏం అలా చేసిన తర్వాత మనం ఎఫెక్ట్ అయ్యేది ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అనమాట. అన్ని గురించి ఉంటాయండి ఆఫ్లైన్ క్లాసులు. నైస్. దానికి ఆఫ్లైన్ క్లాసులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. గ్రేట్. అంటే ఎంతో మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి ఒక మంచి సొల్యూషన్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో సార్తో మాట్లాడడం చాలా తెలుసుకున్నాం. సో ఆన్లైన్లో అయితే జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీరు ఆఫ్లైన్కి వెళ్తే మాత్రం మీ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా సార్తో డిస్కస్ చేసి మీకు ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, ఇన్స్టెంట్గా మీకు హీలింగ్ అవ్వచ్చు, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే చోట సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడ, మరి ఏ టైంలో అనుకుంటున్నారా? April 25th హోటల్ ATC KPHPలో ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబడుతున్నాయి. సో తప్పకుండా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఒకసారి ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.